హాయ్ అందరికీ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే వీడియోకి చాలామంది కామెంట్ చేశారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి నా మీద. వీడియో ఒక విధంగా, వాయిస్ ఓవరు ఇంకో విధంగా వస్తుంది. నేను మాట్లాడుతున్నా కానీ పక్కన చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. అందుకనే నేను మాట్లాడేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరందరూ చాలా కామెంట్స్ చేశారండి. నాకు వాటికి సమాధానం ఇవ్వడానికే నేను ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను. లైవ్ ఆన్ చేద్దామంటే దాంట్లో మెసేజర్స్ ఓపెన్ కావట్లేదు. అందుకనే వీడియోలో ఇలా మీకోసమే వీడియో చేస్తున్నా. ఎలా అయినా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలనేదేనండి. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, పావడాలు చాలా తక్కువకి ఇస్తున్నారక్క, ఎందుకు మీరు అమ్ముకున్నా ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రానే వస్తుంది కానీ చెప్తున్నారు. కానీ మా దగ్గర ఉండేది అందరూ చాలా అంటే పొలం పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళండి. దాంట్లో నేను ఎక్కువ ఆదాయం పెట్టుకోకుండా కనీస ఖర్చులన్నా ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెట్టుకొని వాళ్ళందరికి ఇస్తున్నాను. నెక్స్ట్ చాలామంది మీది ఏ ఊరు, ఎక్కడ, మాకేమన్నా అదే పావడాలు పంపించగలుగుతారా అని కొరియర్లో అని అడుగుతూ ఉన్నారు. నేను ఇంతవరకు అలా ఆలోచించలేదండి. అట్లా బయట కూడా బిజినెస్ చేద్దామా అంత ఆలోచన అయితే నాకు లేదు. ఏదో మనం ఈ పని నేర్చుకున్నావా, ఇంట్లో కుట్టుకున్నావా, నలుగురికి అమ్ముకున్నావా, ఇదే నా లైఫ్ అనుకున్నాను. బయట అందరికి ఇచ్చే అందరికీ కొరియర్ చేసే ఇదైతే ఇంకా నేనేం పెట్టుకోలేదు. మీరందరూ అనుకుంటారు కదా, ఈ పని చేసిందా ఆ పని చేసిందని. చాలామంది మీరే కాదు కానీ మా ఫ్రెండ్సే అనుకుంటూ ఉంటారు. ఏమంటే అమ్మో ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది, చాలా డబ్బులు సంపాదించేస్తుంది ఏమోనని. నేనైతే ఇప్పుడు దాకా అసలు నాకు వచ్చింది దానికన్నా పోయిందే ఎక్కువ. పెట్టుబడులు అయితే చాలా పెట్టాను. ఏదో సాధిద్దాము, అందరికీ జాగిళ్ళు కుట్టేద్దామని ఫస్ట్ అయితే టైలరింగ్ మా ఆయన్ని అయితే అడిగి ఒక 6 months బ్యాక్ అయితే నేర్చుకున్నానండి. అది బ్లౌజుల వరకు నేర్చుకున్నా. అవన్నీ నాకు బాగానే కుట్టడం అయితే బాగా నేర్చుకున్నా కానీ సరిగ్గా ఎవ్వరు ఇవ్వలేదండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పిల్లల్ని స్కూల్లో పెట్టడానికి పోతూ ఉంటారు. అక్కడ ఒక బోర్డు వేసి ఉన్నారు, ఇలా టైలర్స్ కావాలని. అక్కడైతే ముందు మాట్లాడుకొని అక్కడ చేరాను. ఇంతకు ముందే చెప్తున్నా మీకు అడ్రస్. నెల్లూరు జిల్లా, డిస్టిక్ వచ్చి నెల్లూరు జిల్లా, కోవూరు మండలము, రైల్వే ఫీడర్స్ దగ్గర ఇది మేము చేరేది. మేము అక్కడ పావాల కుట్టేది. మనకు వచ్చే కామెంట్స్లో చాలామంది మా ఇంటికి పంపిస్తారా, మాకేమన్నా సేల్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు కదండి. నేను చాలా దూరంలో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా కావాలి అని నాకు కానీ కామెంట్ చేశారంటే నేను ఎలా అయినా మీకు బస్సులో అయితే పార్సల్ పెట్టగలను. మీరు ఒకవేళ బుక్ చేసుకుంటే ఒక 10 అన్నా మీరు తీసుకున్నారంటే నేను మీకు పంపించగలనండి. కొంతమంది 2-3 పార్సల్ అయితే పెట్టగలరా పావడాలని అని అడుగుతూ ఉన్నారండి. 2-3 పెట్టామంటే మనకి ఇక్కడి నుంచి అక్కడికే ఛార్జీలే సరిపోతాయి మాకు పోయేదానికన్నా కూడా. అందుకని ఒక 10 బుక్ చేసుకున్నారనుకో మీరు, నేను ఎలా అయినా మీకు పంపించగలుగుతాను బస్సులో. బస్ స్టాండ్లో మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చండి. ఇదైతే నేను ఆలోచించాను. ఇంతవరకైతే మీకు ఏదైనా చేయగలుగుతారండి. మీరు ఎంత కాస్ట్ మీకు అక్కడ సెంటర్లో, ఇప్పుడు మాకు సెంటర్లో కోవూరు సెంటర్లో వచ్చి 140, అంతకన్నా ఎక్కువ బాదేమో రేటు 150. నేను ఇక్కడ మా వాళ్ళు చాలామంది కొంచెం లేనోళ్ళు కదా, అందుకని ఆలోచించి ఒక 10-20 రూపీస్ పెట్టేసుకొని తక్కువకి ఇచ్చేస్తున్నా. మీరు మీ సెంటర్ని బట్టి ఎక్కువగా ఉన్నిందనుకో మీరు 250-200 దాకైనా అమ్ముకోవచ్చు. అలాగే ఇంకో క్లాత్ కూడా ఉందండి. అది కొంచెం నేను అమ్మే పావడా మీద ఎక్స్ట్రా 20 రూపాయలు అనుకుంటా. అదైతే ఇంకా గట్టిగా ఉంటుంది ఆ క్లాత్ మాత్రం. అది మాత్రం మంచి క్వాలిటీ. ఇంకా ఒకవేళ మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను బస్సులో వేసేదానికైతే మీకు ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ అమ్మేది 120 రూపీస్ అమ్ముతా మా ఇంటి దగ్గర మాత్రము. ఇంకా మీరు అటు కావాలంటే మాత్రం 130 రూపీస్కి ఇస్తానండి. అది ఎందుకంటే మేము ఇక్కడ నుంచి నెల్లూరుకి తీసుకెళ్ళాలి కదా. అది మా ఆయన బండిలో పెట్టుకొని ఆయన కొంచెం టైం పట్టద్ది కదా. అందుకని ఒక పావడాకి 130 ఇచ్చారనుకో మీరు ఎంతైనా సేల్ చేసుకోండి. అలాగే కొరియర్ ఛార్జీలు కూడా మీరే పెట్టుకోవాలండి. ఇంతవరకైతే నేను హెల్ప్ చేయగలుగుతాను. అందులో మీరు చాలామంది కామెంట్లు చేశారండి. నాకు 150 మెంబర్స్ మాకు కావాలని చాలామంది చేశారు. అందుకని ఈ వీడియో చేస్తున్నా. నేను మీకు నెంబర్ అయితే ఇవ్వలేనండి, వేరే నెంబర్ ద్వారా అయినా చేస్తాను. లేకపోతే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయితే అక్కడి నుంచి అయినా మీకు పంపిస్తా. అక్కడి నుంచి మాట్లాడి మీకు పంపించడానికి అయితే ట్రై చేస్తాను. నేను కూడా ఎప్పుడు ఏదో ఒక వ్యాపారం చేద్దాం, దాని మీద మనీ సంపాదిద్దాం అనే ఆలోచన అయితే నాకు లేదండి. నాకైతే బాగా ఇష్టం యూట్యూబ్ అంటే. దీంట్లోనే వీడియోస్, బ్లాగ్స్
స్టిచ్చింగ్స్ ఆ వీడియోలు మాత్రం పెడతానండి. ప్లీజ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నా హెల్ప్ అయితే నేను చేస్తాను. మన సబ్స్క్రైబర్లందరికీ ఏమనుకోబాకండి. ఈ వీడియోలో కానీ ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయనుకో ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే కొంతమంది మాకు ఇస్తారా ఇంటికాడ కుట్టుకోవడానికి, కొంతమంది అయితే మెసేజ్ చార్జ్ చేశారండి. వాళ్ళలో అంటే ఇప్పుడు నెల్లూరు సరౌండ్స్లో ఉండే వాళ్ళకైతే ఇవ్వగలుగుతారు, కానీ ఇంకా కడప నుంచి కర్నూలు నుంచి అట్నుంచి అయితే మెసేజ్లు చేస్తూ ఉన్నారు, మేము అక్కడ ఉంటాం మాకు అక్కడికి పంపించగలుగుతారా అని. కానీ అలా క్లాత్ అయితే కుట్టడానికి అయితే పంపించలేరండి. వాళ్ళు ఇచ్చే మనీకి మీకు అసలు వచ్చే పోయే ఛార్జీలే మీకు సరిపోతాయి. అందుకని కుట్టిన పావడాలు ఉంటాయి కదా, ఆ పావలు తీసుకొని మీరు అమ్ముకోవడం అయితే బెటరు. అలాగే ఈ వీడియో మీకు ఎలాగైనా నేను చెప్పాలని నా మెసేజ్కి మీకు కొంతమందికి చాలామందికి అయితే నేను రిప్లై ఇస్తూ ఉన్నానండి, కొంతమందికి అయితే ఇవ్వలేకపోతూ ఉన్నాను. అందుకని ఎలాగైనా మీకు ఈ విషయం చెప్పాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అందుకనే ఈ ముప్పు తిప్పలు పడి అట్టు తీస్తా ఇటు తీస్తా ఈ శబ్దాలకి ఆ శబ్దాలకి నాకు అసలు తీయలేకపోయా. వీడియో వరకు క్లిప్పులు తీసేసి వాయిస్ ఓవర్ మాత్రం ఇప్పుడు ఇస్తున్నానండి, ఏమనుకోకండి. మీ డౌట్లన్నీ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఎప్పుడు మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. ఇప్పట్లో ఎలాగో షేరింగ్స్ లేవు కాబట్టి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను వెళ్ళొస్తా, బాయ్ బాయ్.